ఇక మంగళగిరి టీడీపీ ఆఫీస్ పై దాడి కేసులో వరుస అరెస్టులు జరుగుతున్నాయి. హైదరాబాద్ మియాపూర్లో వైసీపీ నేత మాజీ ఎంపీ నందిగామ సురేష్ ను అరెస్ట్ చేసిన పోలీసులు మంగళగిరి స్టేషన్ కు తరలించారు. అక్కడే వైద్య పరీక్షలు నిర్వహించి మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. మరోవైపు నందిగామ సురేష్ ను కలిసేందుకు వైసీపీ నేతలు పెద్ద ఎత్తున స్టేషన్ కు వచ్చారు. అనుమతి లేకపోవడంతో స్టేషన్ బయటే వేచి ఉన్నారు. నందిగామ సురేష్ ను కలిసేందుకు వచ్చిన వారిలో వైలంపల్లి శ్రీనివాస్, మల్లాది విష్ణు, సుధాకర్ బాబుతో పాటు పలువురున్నారు. మరోవైపు ఎమ్మెల్సీ అప్పిరెడ్డి, దేవినేని అవినాష్, తలసిల రఘురాం, ఒగ్గు గవాస్కర్ అజ్ఞాతంలోకి వెళ్లారు. వీరితో పాటు మరికొందరి హస్తమున్నట్లు గుర్తించిన పోలీసులు 12 బృందాలతో గాలింపు చేపట్టారు. ఇక చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో జోగి రమేష్ ముందస్తు బెయిల్ పిటిషన్ను కొట్టివేసింది హైకోర్టు. ప్రస్తుతం మాజీ మంత్రి జోగి రమేష్ కూడా అజ్ఞాతంలో ఉన్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నాగరాజు అందిస్తారు. నాగరాజు, వరుస అరెస్టులపై వైసీపీ ఏం చెప్తోంది? ఇంకా కొందరు అజ్ఞాతంలో ఉన్నారు, మరి వారిపై పోలీసులు ఏం చెప్తున్నారు? టీడీపీ కేంద్ర పార్టీ కార్యాలయం మీద దాడి జరిగిన వెంటనే కూడా అప్పుడు పోలీసులు కేసులు నమోదు చేసినా కానీ ఎవరిని అరెస్ట్ చేయలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలో రావడంతోనే ఇప్పటికే దాదాపుగా 2 జిల్లాలకు సంబంధించి అంటే ఇటు గుంటూరు జిల్లాలో కావచ్చు, అటు విజయవాడ సిటీలో కావచ్చు ముఖ్య అనుచరుల నేతలందరినీ కూడా దాదాపు 30 మంది వరకు ఇప్పటికే అరెస్ట్ చేశారు. అయితే నిన్న హైకోర్టులో ఏదైతే ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టేయడం జరిగిందో ఆ తర్వాత ముఖ్య నేతల అరెస్టులు కూడా కొనసాగుతూ ఉన్నాయి. రాత్రి 1 గంట సమయంలో హైదరాబాద్లోని మియాపూర్లో మాజీ ఎంపీ నందిగం సురేష్ని పోలీసులు అరెస్ట్ చేసి ఈరోజు మంగళగిరిలో తీసుకొచ్చారు. మంగళగిరిలో కొద్దిసేపటి క్రితమే కోర్టులో నందిగం సురేష్ని కూడా ప్రవేశపెట్టారు. ప్రస్తుతం అయితే ఆయన రిమాండ్ మీద వాదోపవాదనలు అయితే జరుగుతూ ఉన్నాయి. మరొక వైపు ఇంకా ముఖ్య నేతలు ఎవరైతే ఉన్నారో అంటే ఎమ్మెల్సీ అప్పిరెడ్డి కావచ్చు, దేవినేని అవినాష్ కావచ్చు, అదేవిధంగా ఇతర నేతలందరినీ కూడా అరెస్ట్ చేసేందుకు కూడా బృందాలు గాలిస్తున్నాయి. మనకి ఇప్పుడే అందుతున్న వార్త దాదాపుగా ఎమ్మెల్సీ అప్పిరెడ్డిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తుంది. ఆ తర్వాత మంగళగిరి పోలీస్ స్టేషన్కి తరలించే అవకాశం ఉంది. అయితే ఇప్పటి వరకు ఏదైతే సీసీ కెమెరాల ఆధారంగా చాలా మందిని కూడా గుర్తించడం జరిగింది. గుర్తించిన వారందరినీ అరెస్ట్ చేయడం, ఆ తర్వాత వాళ్ళు బెయిల్ మీద కూడా బయటికి రావడం జరిగింది. అంటే ఇందులో ముఖ్య నేతలుగా ఉన్న వాళ్ళని కూడా అరెస్ట్ చేశారు. అయితే ఈరోజు నందిగం సురేష్ని అరెస్ట్ చేసిన తర్వాత కొంతమంది వైసీపీ నేతలు పోలీస్ స్టేషన్ దగ్గరకు రాగా ఆయన్ని కలిసేందుకు పోలీసులు అనుమతి నిరాకరించారు. అరెస్ట్ చేశాం కాబట్టి నందిగం సురేష్ని కలిసే అవకాశం లేదంటూ కూడా పోలీసులు చెప్పడం జరిగింది. ఈ క్రమంలోనే ఎస్సీసీఎల్ వైసీపీ పార్టీకి సంబంధించిన అధ్యక్షుడిగా ఉన్న టీజేఆర్ సుధాకర్ బాబు మాట్లాడుతూ కూడా వైద్య పరీక్షల నిమిత్తం మెడికల్ పరీక్షల నిమిత్తం హైదరాబాద్ వెళ్ళిన నందిగం సురేష్ని కావాలని పోలీసులు అరెస్ట్ చేశారు అని కూడా చెప్తా ఉన్నారు. కావాలని రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే నందిగం సురేష్ను అరెస్ట్ చేశారు అనేది వైసీపీ నేతలు చెప్తుంది. మరొక వైపు నందిగం సురేష్ భార్య కూడా ఎటువంటి తప్పు చేయకపోయినా అరెస్ట్ చేశారంటూ కూడా పోలీస్ స్టేషన్ వద్ద మీడియాతో మాట్లాడటం చెప్పింది. అయితే మరొక వైపు ముఖ్య నేతలందరినీ కూడా వరుసపెట్టి అరెస్ట్ చేస్తున్నారు కాబట్టి అప్పిరెడ్డిని కూడా కొంతసేపటి క్రితం అరెస్ట్ చేశారు. ఇక మిగతా దేవినేని అవినాష్తో పాటు ఇంకా కొంతమంది ముఖ్య నేతలు ఉన్నారు. అదేవిధంగా గుంటూరు జిల్లాలో కూడా కార్పొరేటర్ల భర్తల కోసం కూడా నిన్నటి నుంచి పోలీసులు అయితే గాలిస్తున్నారు. ఇప్పటికే గుంటూరు జిల్లాలో దాదాపు 15-20 మంది వరకు కూడా అరెస్ట్ చేయడం జరిగింది. మరొక వైపు విజయవాడ విజయవాడ సిటీకి సంబంధించిన కూడా అనేక మందిని ఈ కేసులో అరెస్ట్ చేశారు. అయితే మొత్తం మీద 70 మంది వరకు కూడా పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా కూడా గుర్తించడం జరిగింది. గుర్తించిన వారందరినీ కూడా అరెస్ట్ చేస్తున్నారు కాబట్టి ముఖ్య నేతలందరినీ కూడా 1-2 రోజుల్లో మొత్తాన్ని కూడా అరెస్ట్ చేసే అవకాశం కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం అయితే మంగళగిరి కోర్టులో నందిగం సురేష్ని ప్రవేశపెట్టారు పోలీసులు జడ్జి ముందు. రిమాండ్ రిజెక్ట్ చేయాలని చెప్పేసి నందిగం తరపున అయితే పోలీసులు కొద్దిసేపటి క్రితం బెంగళూరులో అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తుంది. అయితే నిన్నటి నుంచి కూడా దాదాపుగా పోలీసు బృందాలన్నీ కూడా 12 బృందాలు ముఖ్య నేతలు ఎవరైతే ఈ టీడీపీ కేంద్ర పార్టీ కార్యాలయం మీద దాడి చేసిన వారు ఉన్నారో వారందరి కోసం కూడా 12 పోలీసు బృందాలన్నీ కూడా గాలిస్తున్నాయి. ఈ క్రమంలోనే రాత్రి నందిగం సురేష్ని హైదరాబాద్లో అరెస్ట్ తీసుకుంటే కొద్దిసేపటి క్రితం బెంగళూరులో అప్పిరెడ్డిని అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తూ ఉంది. మిగతా ముఖ్య నేతలందరినీ కూడా అరెస్ట్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. బెంగళూరు నుంచి మంగళగిరి పోలీస్ స్టేషన్కి అప్పిరెడ్డిని కూడా తీసుకువస్తున్నట్లుగా మనకు సమాచారం అందుతూ ఉంది. ఉదయానికి అప్పిరెడ్డిని కూడా మంగళగిరి పోలీస్ స్టేషన్కి తీసుకొస్తారు. ఆ తర్వాత మంగళగిరి కోర్టులో ప్రవేశపెట్టే అవకాశం కనిపిస్తుంది.